హలో ఎవ్రీవన్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూసేయొచ్చు. ఒక రేట్ ఫిక్స్ చేసి మార్కెట్లో రేట్ల కంటే కూడా తక్కువ ధరకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించబడింది. ఇది చాలా రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు గుంటకల్లో కూడా ఈరోజు భారత్ దాల్ మరి ఈరోజు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఒక ఏజెన్సీ ద్వారా ప్రారంభించబడింది. దీని ద్వారా సామాన్య ప్రజానికానికి తెలియజేసే వంటికే తక్కువ ధరలో మంచి పరిశుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి సరుకులు సామాన్య ప్రజానికని తక్కువ ధరలో అందజేసేందుకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరంతా కూడా వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమంలో కూడా బీజేపీ కార్యకర్తలు అలాగే చేంబర్ ఆఫ్ కామర్స్ తరఫున గోపాల్ జగదీష్ గారు వీరంతా కూడా పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా చేసే కార్యక్రమంలో ఏదైతే ఉంటుందో మీ వంతు కూడా సహకరించి ప్రభుత్వానికి కూడా సహకరించవలసిందిగా మరి మీ అందరికీ తెలియజేస్తున్నారు. ధరలు పెరుగుతూ ఉన్నాయి, సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారనే అపోహ ఉంది. వీటన్నిటినీ దూరం చేస్తూ కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ రూపంలో భారత్ బ్రాండ్ పేరు మీద బియ్యము మరియు ఇక్కడ దాల్ కౌంటర్లు, మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గుంతకల్ పట్టణంలో ఈరోజు 60 రూపాయలకే శనగబాల యొక్క కౌంటర్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషదాయకము. త్వరలో భారత్ రైస్ని అదేవిధంగా ఒక మొబైల్ కౌంటర్ ద్వారానే కాకుండా ప్రతి ఒక్క రిటైలర్ ద్వారా, హోల్సేలర్ ద్వారా ప్రజలందరికీ అందజేసి ఏదైనా ఆహార పదార్థాలన్నీ తక్కువ రేట్లో సప్లై చేసి ఆ విధంగా ప్రజలకు ఉండే విధంగా అధికారులందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి కార్యక్రమంలో పాల్గొనింపజేసిన ఇక్కడ ఉన్న బీజేపీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వారికి అందరికీ కూడా అలాగే పేద ప్రజల యొక్క విషయం ఆలోచన విధంగా అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం మన అందరికీ తెలుసు. అందులో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానంతో పేద ప్రజలందరికీ కూడా చౌకగా బియ్యము, డాళ్ళు అవన్నీ కూడా చౌకగా అందచేయాలనే ఒక విషయంతో భారత్ రైస్ అని ప్రవేశపెట్టడం మనందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు కేవలం భారత్ దాల్ ఒకటే ఇక్కడ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అయింది. తర్వాత అనేక కేంద్రాలలో కూడా రేపటి నుంచి అనేక కేంద్రాల్లో కూడా పంపిణీ జరుగుతుంది.